అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గోపవరం పంచాయతీలో గోపవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని పురపాలక సంఘానికి సంబంధించిన 5వ వార్డులో అత్యంత ముఖ్యమైనటువంటి యువతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి తీసుకోవడం జరిగింది. బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి, వీరితో పాటు వీరి తమ్ముడు నాగమోహన్ రెడ్డి, అన్న నాగమోహన్ రెడ్డి, మరొక మెరికల్ లాంటి 20-25 మంది యువకులు ప్రజాసేవ చేయాలనే తృష్ణ, ఈ వీధులకు మేలు చేసుకోవాలనే కోరిక కలిగినటువంటి 25 మంది యువకులు బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇతను గతంలో 3 సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా అభ్యర్థికి, అంటే ఆనాడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మురళీధర్ రెడ్డికి అపోజిషన్ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థిగా, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన జెండా అయి ఉండి ఈ ప్రాంతంలో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు ఉండి, నేను నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రధానమైన నాయకులు చెమటోడ్చి పనిచేసి కొన్ని లక్షల రూపాయల ఖర్చులను మేము అతనికి ఇచ్చి అన్ని సహాయ సహకారాలను చేస్తే 78 ఓట్లతో ఆ రోజు మేము గెలవడం జరిగింది. అంటే బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి బలహీనమైన తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంత గొప్పగా వీరోచితంగా పోరాడి 78 ఓట్లతో ఓడినాడు. అంటే ఇతనికి ఈ 5వ వార్డులో బలం ఉంది అన్నది సుస్పష్టం. మేము ఆ రోజే గుర్తించినాం. ఆ రోజే నేను నా బావమర్దితో కూడా చెప్పినా, మురళీధర్ రెడ్డి ప్రజా వ్యతిరేకి, ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా ప్రజా వ్యతిరేకి. బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రజాసేవ చేయడానికి అర్హత కలిగినవాడు. ఇతన్ని మన పార్టీలోకి ఆహ్వానించడం, ఇతని ద్వారా ప్రజాసేవ ఈ వార్డులో చేయించడం అన్నది సముచితమైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అయితే అది కాకతాళీయంగా మురళి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి పోయిన తర్వాత యాదృచ్ఛికంగా ఈనాడు ఆ సంఘటనకు ఆసన్నమైంది సమయం. ఏది ఏమైనప్పటికీ ఈ మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ 5వ వార్డు నుంచి బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి పార్టీలోకి చేరడము, అంతకంటే ముందుగా లక్ష్మీనారాయణ రెడ్డి అన్న వాళ్ళు ఈ పార్టీలోకి చేరినారు. వీళ్ళంతా కూడా ఆ రోజు ప్రసాద్ రెడ్డికి గట్టిగా బలమైనటువంటి సపోర్టర్స్. బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డికి మేనమామ లక్ష్మీనారాయణ రెడ్డి కానీ, గోపాల్ రెడ్డి అన్న కానీ, రమణారెడ్డి అన్న కానీ, హరీష్ రెడ్డి అన్న కానీ, సుబ్బారెడ్డి అన్న కానీ, వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఆ రోజు ఈయన కోసం శ్రమించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక 20 రోజుల కిందట మా పార్టీలో చేరినారు. వాళ్ళు చేరిన రోజే ఈ వార్డులో మా పార్టీకి బలం వచ్చింది. మళ్ళీ తిరిగి ఈరోజు ఎక్స్ కౌన్సిలర్ పర్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకుడు రమణారెడ్డి గారు, వారి శ్రీమతి పార్వతి అక్క ఎక్స్ కౌన్సిలర్, నేను కౌన్సిలర్గా పనిచేసినప్పుడు అక్క పనిచేసింది కౌన్సిలర్గా. ఆ అక్క ఈరోజు తిరిగి మా పార్టీలోకి రావడం, ఆమె 5వ వార్డు కౌన్సిలర్గానే గెలిచింది. ఈ వార్డుకి ఆమె సేవలు అందించింది. రమణారెడ్డి గారు పర్లపాడు గ్రామస్తులు, వాళ్ళ భర్త రాజుపాలెం మండలానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా సుదీర్ఘమైన కాలం పనిచేసినారు. నేను లింగారెడ్డి గారికి సపోర్ట్ చేసినప్పుడు రమణారెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి లింగారెడ్డి మామ కోసం గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో నేను రమణారెడ్డి ఒకటి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా ఏళ్ళ తర్వాత పాత మిత్రులం కలుసుకోవడము, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి పరస్పరం ఒకరంటే ఒకరికి గౌరవం ఉన్నప్పటికీ, వ్యతిరేకమైనటువంటి పార్టీలో కొనసాగినప్పటికీ మా మధ్య మనస్పర్ధలు లేకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వచ్చినాం. దేవుడి దయ వల్ల ఈరోజు అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలేకి వచ్చి కలిసికట్టుగా అందరం కలిసి ఆ జెండాను గెలిపించడానికి, ఆ జెండా ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఒకచోటనే చేరినాం. నేను కానీ, రమణారెడ్డి అన్న కానీ, పార్వతక్క కానీ, లక్ష్మీనారాయణ అన్న వాళ్ళు కానీ, బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి కానీ, వారితో పాటు మరొక 25 మంది యువకులు కానీ అంతా కలిస్తే 5వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన జెండాతో, ఇంతమంది బలమైనటువంటి యువకులతో, కార్యకర్తలతో
ముందు ఉండబడిన మా చెన్నారెడ్డన్న గారి నాయకత్వంలో మాకుండబడిన సైన్యంతో అత్యంత శక్తివంతమైనటువంటి వార్డుగా ఈ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైంది. మనస్ఫూర్తిగా ఈ చేరికను లక్ష్మీనారాయణ వాళ్ళు చేరినప్పుడు కానీ, బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు చేరినప్పుడు కానీ, పార్వతక్క చేరినప్పుడు కానీ, మా చెన్నారెడ్డన్న నాయకత్వంలో ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉన్నా. ఇదే వార్డుకు సంబంధించి మా కేశవ అత్యంత కీలకమైన వాడు. ఎంతో సమన్వయం పరుస్తూ అనారోగ్య పాలైనప్పటికీ కూడా పార్టీ జెండాను గెలిపించడానికి శక్తిని కూడగట్టుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి కేశవ మాలో ఒకటిగా ఈ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కేశవరెడ్డి గారికి, మా చెన్నారెడ్డన్నకు, వారి సైన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు